ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎగ్జైటింగ్ ఆఫర్స్. అంటే షాపింగ్ మాల్స్ లో ఎగ్జైటింగ్ ఆఫర్స్ పెట్టినప్పుడు ఎవరో ఒక బకరాన్ని చూసుకొని షాపింగ్ చేయాలనిపిస్తుంది. మీరు ఎంబీఏ స్టూడెంటా? నో, ఇంటర్ స్టూడెంట్. ఇంటర్కి ఇన్ని తెలివితేటలు వచ్చాయంటే వెరీ గుడ్. పి ఫర్ సినిమాలో షాపింగ్ పేరు చెప్పి మా పర్స్ కాల్ చేసి మా బకరా చేస్తాం. ఇప్పుడు ఉందా లేదా? ఉందా? ఐఎమ్ సారీ బ్రదర్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. ఆర్ ఫర్ రీఛార్జ్. రిసార్ట్లకి తిప్పడానికి రీఛార్జ్ చేయించడానికి మాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. బాగా కాస్ట్లీ అమ్మా, తట్టుకోవడం చాలా కష్టం అమ్మా, చాలా. బ్యాంకులు కొల్లగొట్టాలి. ఇంకా ఈ ఫర్ ఎంజాయ్ చేసే మమ్మల్ని ఎదవల్ని చేసి ఫాదర్ పాకెట్ లో నుంచి డబ్బులు కొట్టేసి ఇలా చేసి ఇలా రీఛార్జ్ రిసార్ట్ లా అంటున్నారు. మీరు క్రైమ్ న్యూస్ ఎక్కువగా చూస్తారా? ఆ హత్య ఎవరు చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎస్ ఫర్ సంథింగ్ స్పెషల్. నన్ను ప్రేమించేవాడు నన్ను సంథింగ్ స్పెషల్ గా చూసుకోవాలి. అంతే అమ్మా, సంథింగ్ స్పెషల్ అంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వదిలేస్తారు మీరు. ఎస్ ఫర్ సర్వం. సర్వం దోచేసి సంకనాకిచ్చేసి ఆఖరికి బికారిని చేసి సంథింగ్ స్పెషల్ గా చూసుకోమంటే నేనేమి అని కాదు. బివేర్ ఆఫ్ డాగ్స్ అండ్ బివేర్ ఆఫ్ లేడీస్. ఇంకా ప్రపంచాన్ని సరిగ్గా చూసినట్టు లేడు. నువ్వు జనాలు చూసి పాడైపోయావు. అమ్మాయిలు చాలా చక్కగా చాలా అందంగా ఉంటారు. నువ్వు ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు అంత బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సో అబ్బా, వాట్ ఏ డాన్స్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ చెప్పారు. నేను మీకోసం ఫుల్ ఫామ్ రాశాను. ప్రదీప్ అనే గారు. yes brother. ప్రాణం పోయే వారికి రక్షించి ఆదుకొని దాహం తీర్చి ఎందరికో ఎంతో మేలు చేసి ప్రేమతో మా పలకరించే మన ప్రదీప్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సెల్ఫీ. మెచ్చుకోవడం కూడా సెల్ఫీ ఏంది ఇచ్చినా కదా, కవిత చెప్పినారా సెల్ఫీ. షూర్ డార్లింగ్, తప్పకుండా షోయబ్ కూడా తీద్దాం. రైట్, ఇలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఒక ఆయన పేరు చిరతలప్పారం, ఇంకో ఆయన పేరు శంఖం గురునాథం. సో వీళ్ళిద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. అబ్బో, బాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. సండే బాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. చిరతలప్పారం ఏమన్నాడంటే, ఒరే శంఖం, నువ్వు కనుక ఒకవేళ చచ్చిపోతే పైకి వెళ్ళి స్వర్గంలో చూడరా, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు లేదు చూడు. ఒకవేళ ఆడుతుంటే కానీ నా కళ్ళలోకి వచ్చి చెప్పావు అనుకో, కొంచెం ఆనందపడతా అంటే టెన్షన్ తో ఉంటాను నేను. ఈడు ఏ నోడుతా అన్నాడు, ఆడు 2 రోజుల్లో ఫాట్ లేచిపోయింది. ఆడి వికెట్ లేచిపోయింది. ఆడి పైన ఉన్నాడు. సరే అనుకున్నాడు. నెక్స్ట్ డే రోజు నిద్రపోతున్నాడు. ఆ రోజు కల్లోకి రాలే. ఇంకో 2 days కల్లో వెయిట్ చేస్తున్నాడు ఆడి కోసం. 3వ రోజు కల్లో వచ్చాడు. ఒరే చిడతలో అంటే, ఆ శంఖం చెప్పరా, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఏం 3-4 రోజులు అయిపోయిందంటే, ఇక్కడ బాగా నెట్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాను రా అంటే, ఏంటి అక్కడ క్రికెట్ ఉంది ఏంటి అన్నాడు. క్రికెట్ ఉందిరా, బ్యాట్లు బాల్ అన్ని ఉన్నాయి, కొడితే కింద పడిపోదు, ఇక్కడే ఉంటుంది. చక్కగా మన ఫీల్డింగ్ చేయడం కోసం అప్సరస్సులు, చీర్ లీడర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. సో చాలా బాగుందిరా అంటే, వెరీ గుడ్, ఓకే అండి. సో ఇంకో బ్యాడ్ న్యూస్ ఉందిరా అన్నాడు. ఏమైందిరా, బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఈ సండే ఆడే మ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావురా అన్నాడు. అరే నా జోకి నవ్వారా వీళ్ళు, షాకింగ్ గా ఉంది నాకు. వెరీ గుడ్. సో ఎలాంటి షాకింగ్ న్యూస్ వింటూ ఉంటారు? ఏ న్యూస్ మీకు షాకింగ్ గా అనిపిస్తుంది? మీకు పెళ్ళైనప్పుడు షాక్. అప్పుడు నువ్వే షాక్ అవ్వక భయ, ఏం ప్రాబ్లం లేదు. కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే షాక్ అవుతా. ఆ డౌట్స్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది, మనకెలా తెలుసు? ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి బామ్మర్ది, షాకే అవ్వాలి.
నువ్వేం షాక్ అవుతా నాన్న చెప్పినా మంచిది. పులికి కుక్క పిల్లలు పుట్టినప్పుడు షాక్ అయితే బాబు ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది. ఓకే విల్ థింక్ అబౌట్ ఇట్. మా క్లాస్ లో అందమైన అమ్మాయి వచ్చి అమ్మాయా అందమైన అమ్మాయి? అందమైన అమ్మాయి ఓకే అందరికన్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఆన్సంగా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతాను. నేను కూడా ఎదేరా నీ టాలెంట్ ఏంటో చూపి ఇప్పుడు. నీ అందం మొత్తం మ్యూజిక్ వస్తుంది, మంచి ర్యాంప్ వాక్ చేసి ఒక పోజ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి. ఓకే స్టార్టింగ్ మొత్తం ఇట్టి అనుకుంటా ఏంది అది ఊపా, అది ఊపంట. అక్కడ దాకా వెళ్ళాక ఏదో బురద అంటున్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నా అది పోజా. అయ్యయ్యో ఆ అమ్మాయి నిజంగా చెప్పింది యు ట్రూలీ హ్యాండ్సమ్, వెరీ గుడ్. మా డాడీ నా దగ్గరకు వచ్చి రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పినాడు. అయ్యా సరే అనేసి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయినా. ఎందుకంటే అందరు లేడీసే ఉన్నారు, నేను జెంట్స్ ఉంటారు అనుకున్నాను. అయ్యయ్యో ఏముంటాయి కష్టాలు ఏముంటాయి? ఓన్లీ గర్ల్స్ కాలేజీలో బానే ఉంటుంది కదా, హ్యాపీ, ర్యాగింగ్ చేయరు, ఎవరు ఏడిపియారు, జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు కదా. ఇక అప్పుడు రోజు స్నానం చేయకలే, లిప్స్టిక్లు తూగోకలే. థ్యాంక్ యూ. మనం లెసన్ అయిన టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అరే ఏమిరా కంగారు నీకు? మెల్లగా చెప్పు. మనం లెసన్ అయినా టీచర్ సగం మెల్లగా చెప్పురా. మనం లెసన్ అయినా టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అంతే అంతే అంతే. అబ్బా ఏం చెప్పావు అరే. డార్లింగ్ మన డార్లింగ్స్ కోసం మంచి పాట పాడవా? ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రుమంటూ ఫారెన్ సెట్టే కొట్టానే, గల్ల లుంగినే తెల్ల లొంగినే నీ కోసం వేసాను, నల్ల జోడే కళ్ళ జోడే నీ కోసం పెట్టానే, అమ్మడు లెగ్స్ డూ కుమ్ముడు, చుక్చుకు బండి వస్తుంది పక్కకి జరగండి. అంత మంచి పాటని ఏం చేసావయ్యా బాబు? ఆ పాటకి డాన్స్ చేయగలవా నువ్వు? ఓకే మ్యూజిక్. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏంటది మొత్తం బ్యాక్ బోన్ అడ్డంగా కర్ర కట్టారా? టింగ్ 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 టింగ్. కానీ సూపర్ చేసావు తెలుసా, నిజంగా వండర్ఫుల్. క్లాప్ చూడండి. హాస్టల్లో సంబరాన్నంతో తినేసి మర్చిపోయాడు. అంతా నీ డాన్స్ వల్లే మొత్తం పోయింది. ఒక్క ముఖం గుర్తురాట్లే ఆయన. హాస్టల్లో అసలు ఏమైనా అసలు ఎలా గుర్తుందా? హాస్టల్లో నీ పాట అలా ఉంది, ఏం చేస్తావు? హాస్టల్లో అసలు ఆ చెప్పులేంది నువ్వేంది? అయ్యా నువ్వు చెప్పాయా? హాస్టల్లో సంబరాన్నంతో ఇంకోసారి ఎప్పుడు బాగా చెప్తావు. హాస్టల్లో డాన్స్ కూడా వద్దు ప్లీజ్. చెప్పండి హాస్టల్లో ఇంకెప్పుడైనా హాస్టల్లో సంబరాన్నంతో తినేసి హాస్టల్లో సాంబార్ కోత అన్నారా అయ్యా? సాఫ్ట్వేర్ లో జాబ్ చేసేవాడికి కన్నా అమీర్పేటలో టీ స్టాల్ పెట్టేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిసి నేను షాక్ అయ్యాను. అది నిజమేగా?
మనం రోజు పనులన్నీ మానేసుకుని ఒక అమ్మాయి అంకల కుక్కలాగా వెంబడి పడుతుంటే అమ్మాయి ఒక రోజు సడన్ గా వచ్చేసి అన్నయ్య అంటే అప్పుడు ఉంటది పోయి ఆ షాకు. నువ్వే కంపారిజన్ కుక్కతో చేసి ఇంకా ఎవడేం చేయగలడు దాన్ని ఎప్పుడే. ఏ స్కూల్లో? మాస్కులే కాలేజా? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర దిల్షుక్ నగర్. ఎకనామిక్స్ లో ఏమున్నాయి చాప్టర్స్? థియరీ ఆఫ్ డిమాండ్. అది కామర్స్ కదా భయ్యా. మీరు ఒక అప్పట్లో చదివారు కదా. మా ఫ్రెండ్ జామ్ చెట్టు గులాబ్ చెట్టు ఒక దగ్గర పెడితే ఎందుకు పెడుతున్నారా అని అడిగా. చెట్టుకు గులాబ్ జామ్ వస్తుందిరా అని చెప్పాడు. అప్పుడు నేను షాక్ అయ్యా. నిన్ను ఎప్పుడు బాగు చేయలేడు.